ఇవాళ మనలో చాలా మంది బరువు తగ్గే మిషతో బ్రేక్ఫాస్ట్ ని ఎగ్గొడుతున్నారు. మరికొందరేమో తినడానికి టైం దొరక్క బ్రేక్ఫాస్ట్ చేయలేకపోతున్నారు. పొద్దున్నే పిల్లల్ని స్కూలుకు పంపే హడావిల్లో చాలా మంది మహిళలు బ్రేక్ఫాస్ట్ చేయాలన్న విషయాన్నే మర్చిపోతున్నారు. వంట పనుల్ని పూర్తి చేసుకుని తీరిగ్గా ఏ మధ్యాహ్నానికో ఏకంగా లంచ్కి కూర్చుంటున్నారు. నిజానికి బ్రేక్ఫాస్ట్ ని ఎగ్గొట్టడం, కావాలని మానుకోవడం మన ఆరోగ్యానికి ఏమంత మంచిది కాదంటున్నారు పోషకాహార నిపుణులు. ఉదయపు అల్పాహారాన్ని ఎందుకు తప్పనిసరిగా తీసుకోవాలో, బ్రేక్ఫాస్ట్ చేయడం మన ఆరోగ్యానికి ఎందుకు అవసరమో ఇప్పుడు తెలుసుకుందాం. బ్రేక్ఫాస్ట్ అంటే మనకు తెలిసిందే, నైట్ నుంచి మనం ఏమీ తినకుండా మార్నింగ్ ఏదైనా ఆహారంతో మనము మొదలుపెట్టినప్పుడు మనం దాన్ని బ్రేక్ఫాస్ట్ అంటాం. అంటే నైట్ నుంచి ఉన్న ఫాస్టింగ్ని బ్రేక్ చేస్తాం కాబట్టి దాన్ని బ్రేక్ఫాస్ట్ అంటాము. అయితే ఇది మనం మోస్ట్లీ 10 అవర్స్ అట్లాగా 10 అవర్స్ తర్వాత 8 అవర్స్ తర్వాత నిద్ర లేచిన తర్వాత మనం మార్నింగ్ 8కి 9కి చేస్తాము. అయితే ఈ మధ్యకాలంలో చాలామంది ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఒకేసారి లంచ్ లాగా, అంటే దాన్ని బ్రంచ్ లాగా తింటున్నారు. అంటే బ్రేక్ఫాస్ట్ లంచ్ కలిపి 12 o'clockకి ఆ టైంలో తినేస్తున్నారు అనమాట. అయితే దీని మూలాన పెద్ద దుష్ప్రభావాలు ఏమి ఉండవు కానీ సైడ్ ఎఫెక్ట్స్. బట్ మార్నింగ్ తీసుకునే బ్రేక్ఫాస్ట్ అనేది బాడీకి చాలా శ్రేష్టంగా పనిచేస్తుంది అనమాట. అంటే అది మన శరీరానికి మంచి చేస్తుంది. అంటే మనం మార్నింగ్ కనుక హెల్దీ ప్రోటీన్స్తోనూ ఫ్యాట్స్తోనూ కనుక మనం మొదలు పెడితే బాడీకి కావాల్సిన పోషకాలన్నీ వెళ్తాయన్నమాట. అలా కాకుండా మార్నింగ్ జంక్ ఫుడ్తో మొదలు పెట్టడము, మార్నింగ్ ఎక్కువ షుగర్ ఉన్న ఐటమ్స్ తింటాము, మార్నింగ్ ఎక్కువ కార్బోహైడ్రేట్ ఫుడ్ తింటాము అనేది అస్సలు మన శరీరానికి మంచిది కాదు. సో అందుకే మార్నింగ్ ఫుడ్ ఎప్పుడు కూడా నట్స్తోని, తర్వాత ప్రోటీన్ ఫుడ్తోని, ఫ్రూట్స్తోనూ స్టార్ట్ చేయటం మూలాన శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం. తర్వాత మార్నింగ్ కూడా మనం ఎక్కువ వాటర్తో స్టార్ట్ చేయమని చెప్తాము. సో వాటర్ ముందు తీసుకొని తర్వాత ఏదైనా వెజిటేబుల్ జ్యూస్ తీసుకోవటము, లేదా నట్స్ తీసుకోవటము, ఇలా తీసుకోవటం వలన యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి బాడీకి ఎక్కువ వెళ్తాయి. ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే ఈ యొక్క విష పదార్థాలు ఏదైతే బాడీలో పేరుకుంటాయో అవన్నీ బాడీలోంచి బయటికి వెళ్ళటము, తర్వాత యాంటీ ఆక్సిడెంట్స్ మన బాడీకి అందటం జరుగుతుంది. తర్వాత మధ్యాహ్నము లంచ్ అంటే మీరు లంచ్ కొంచెం హెవీగా తీసుకోవచ్చు, అంటే నైట్తో కంపేర్ చేస్తే. బట్ ఈవినింగ్ టైం డిన్నర్ వచ్చేసరికి ఎంత తక్కువ తీసుకుంటే అంత